ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు కోడిగుడ్డు ఉక్కిరి చేద్దామండి. 2-3 గుడ్లు తీసుకున్నాను. జస్ట్ ఉప్పు కారం పసుపు వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసి తీస్తాను. మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే ముందుగా మనం ఉల్లి, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కోసేసుకొని మనకి ఎంత కావాలో మన ఇష్టం వేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసి వీటిని ఫ్రై చేయాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే మనకి ఉక్కిరి చాలా టేస్ట్గా ఉంటుంది. పుట్టుకొక్కు వేసుకున్నట్ల అలా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇలా వేసాను కదా, ఉల్లి, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్. మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం సాల్ట్. ఆల్రెడీ నేను ఎగ్ ఇచ్చేసేటప్పుడు, ఫ్రై చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం మనం. నెక్స్ట్ కొంచెం షుగర్ పౌడర్. మనం సాల్ట్ తర్వాత చూసుకుందాం. కొంచెం షుగర్ పౌడర్ ఎక్కువ వేయకూడదు, లైట్గా వేసామా లేదా అంతే. ఇంకా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ కలర్లో రావాలి. అప్పుడు మనం ఈ ఎగ్ ఉక్కిరి చేసి ఉంచుకున్నాం కదా, దీన్ని మనం వేయాలి. ఓకే, ఇలా ఉన్నాయండి. ఇప్పుడు ఇది వేగుతూ ఉంది కదా, మనం కొత్తిమీర కొంచెం వేద్దాం. కొత్తిమీర వేసి కొంచెం ఫ్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్ ముందుగా ఉక్కిరి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. మనం ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుందండి. క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉల్లి వేసుకోవచ్చు, ఇంకా ఎగ్స్ కూడా మనం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము. కారం మీరు స్పైసీ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఓకే, మనకి ఉల్లికాయలు వేస్తాం కదా, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ భలేగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు సాల్ట్ చూసుకోండి, సాల్ట్ చూసుకొని ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇంకా రెడీ అయిపోయిందండి. ఇది బాగా ఫ్రై అయింది, మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, మన ఉక్కిరి రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, తింటే ఉంటుంది. చూడండి, నేను కొంచెం టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్. మీరు తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.